హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రసాదం పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్పు రైస్ వేసుకోవాలి. నేను రైస్ కుక్కర్ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ పలుకుగా ఉడుకుతుంది. తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి హై హీట్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూడాలి. చూడండి ఫ్రెండ్స్, రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ విధంగా పలుకుగా ఉడికితే బాగుంటుంది పులిహోరకి. తర్వాత దీన్ని ఒక పెద్ద ప్లేట్లో చల్లార్చుకోవాలి. దీన్ని ఈ విధంగా పక్కన ఉంచుకొని చల్లార్చుకోండి. తర్వాత ఒక బౌల్లో కొద్దిగా చింతపండు తీసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకొని చింతపండు గుజ్జుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పల్లీలు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వీటిని మీడియం హీట్లో ఉంచుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వీటిని లో హీట్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సన్నగా తరుక్కున్న అల్లము, అలాగే 2 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని లో హీట్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ పక్కన ఉంచుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో టు మీడియం హీట్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అప్పుడు చింతపండు గుజ్జు కొంచెం తిక్కుగా అవుతుంది. 5 మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ కూడా కొంచెం సపరేట్ అయింది కదా, అలాగే చింతపండు గుజ్జు కూడా కొంచెం చిక్కబడింది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకొని లో హీట్లో ఉంచుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి. తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి.
తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీన్ని లో హీట్లో ఒకసారి పసుపు స్మెల్ పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని రైస్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఆల్రెడీ పౌడర్ చేసుకున్న మసాలా కూడా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ విరిగిపోకుండా మిక్స్ చేసుకోండి. ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత చింతపండు గుజ్జు అది ఉంది కదా, అది వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మొత్తం 1 టేబుల్ స్పూన్ పట్టింది నాకు 1 కప్ రైస్కి. రైస్ కుక్కర్ గ్లాస్తో 1 కప్ రైస్కి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోయింది. మీకు కావాలంటే చెక్ చేసుకొని కొంచెం వేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, చింతపండు పులిహోర రెడీ. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.